హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి చేసే విధానం చూద్దాం. వచ్చేసేసేయండి. నేనైతే గనక మామిడికాయలు తీసుకుంటానికి వాళ్ళ షాప్కి అయితే వెళ్ళాను. నేను మామిడికాయలు తీసుకొచ్చి పెట్టాను. పచ్చడి చూడండి. నేను మామిడికాయల్లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి మామిడికాయల్లో జలాలు అనే ఒక రకం తీసుకున్నానండి. ఇవి తీసుకుని నేను అక్కడే పీసెస్ చేయించి నీట్గా వాష్ చేసి పీసెస్ చేయించుకొని అంతా క్లీన్ చేసుకుని తీసుకువచ్చి నేను ఇంట్లో కలిపే విధానం అంతా క్లియర్గా మీకు చూపించాను. ఫుల్ వీడియో కాబట్టి చక్కగా చూడండి. ఫుల్గా చూస్తే మీకు కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను పెట్టే పచ్చళ్ళు ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నేను మామిడికాయ పచ్చడి పెట్టడానికి అయిన కాస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కాయలు వచ్చేటప్పటికి నాకు 45-40 అలా చెప్పారు. బట్ 30కి ఇచ్చారు. కాయ ఒకటి వచ్చి 30 అనమాట. నేను దగ్గర 30 కాయలు తీసుకున్నాను. ఎందుకంటే మాకు కొంచెం ఫ్యామిలీ పెద్దది, మీ అందరికీ తెలిసిందే కదా. 30 కాయలు తీసుకున్నాను. ఈ 30 కాయల్లో 15 వచ్చేటప్పటికేమో బళ్ళారి కారం పోసాను. ఒక 15 కాయలకేమో మామూలు గొడ్డు కారం, పచ్చళ్ళ కారం పోసి చేశాను అనమాట. 2 రకాలుగా చేశాను అనమాట. ఎందుకంటే కొంచెం మా మామయ్య గారు కొంచెం చిన్నులపై కానీ అలా వేస్తే తినరు. అందుకని చెప్పి ఆయనకు చిన్నులపై వేయకుండా పచ్చడి పట్టడం కోసం నేనైతే కనుక అలా ఎంచుకొని ఆఫ్ చేసి నేను చేశాను ఈ పచ్చడిని. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఈ వీడియో తీసుకుంటానికి వాళ్ళని పర్మిషన్ అడిగి తీసుకున్నాను. అంటే తీసుకోండి అక్క అని చెప్పి వాళ్ళల్లో ఒకరే షూట్ చేశారు వీడియో కూడా. ఏంటి అని అంటే, ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్తే, అక్క మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటామని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాగా హెల్ప్ కూడా చేశారు నాకు.
ఇంకొకటి వచ్చేటప్పటికి చాలా బాగా వాళ్ళు కాయలు కొట్టివ్వటం కానీ, వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా ఎందుకు అంటే 20 ఇయర్స్ నుంచి నేను మా అత్తగారి ఇదిలోనే పెట్టుకుంటూ వచ్చాను పచ్చడి. అంటే తన పక్క నుండి దగ్గరుండి పెట్టించేవారు, అలాగే పెట్టుకుంటూ వచ్చాను. ఫస్ట్ టైం అన్నమాట మా అత్తగారి పక్కన లేకుండా నేను పెట్టుకురావటం, పచ్చడిని ఇలా ట్రై చేయాలని చెప్పి. అదే కాన్సెప్ట్ వాళ్ళకి నేను చెప్తే వాళ్ళ అక్క మేము సపోర్ట్ చేస్తామని చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వాళ్ళు చూస్తూ ఉంటామని అన్నారు. ఖచ్చితంగా ఈ వీడియో కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి.
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ముక్కలు కొట్టించుకుంటాం అయిపోయింది. ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట. కావాల్సినవి ఏంటో కూడా మీకు చెప్తాను చూడండి. ఆవ పిండి అండి, ఆవ పిండి, అలాగే మెంతి పిండి, మనకు మెంతి పిండి, పల్లీల నూనెను, ఉప్పు, కారం అండి. నేను బళ్ళారి వాళ్ళ కారం వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పిల్లలు కూడా వేసుకుంటారు, ఘాటు లేకుండా ఉంటుందని. మామిడి ముక్కలండి, మామిడి ముక్కలు ఇందా మీకు చూపించింది. మానిక అంటే చాలామందికి ఐడియా లేదండి, ఇది 2 kgs తోటి కొలుస్తారు. అది కొంచెం వీడియో స్కిప్ అయింది, మీరు చూడండి మీకు అర్థమవుతుంది. నేను మానిక ముక్కల కంటే పాల డబ్బా ఉంటుంది కదా, మనం బియ్యం కొలిచే డబ్బాతోటి 3 డబ్బాలు కారం పోసానండి. అంటే కొంచెం మా వాళ్ళు కొంచెం మేము కారం తింటాం కానీ పిల్లలు తినలేరు కదా, అందుకని చెప్పేసేసి కారం 3 డబ్బాలు పోసాము. కొద్దిగా మిగిలింది కదా అని చెప్పి కొద్దిగా కూడా పోసేసినాను నేను, చూడండి తప్పకుండా. అలాగే ఈ కొలతలు ప్రతి ఒక్కరికి తెలుసుకుంటే అండి యూజ్ అవుతుంది, అందుకని నేను కొత్తగా పెట్టే వాళ్ళకి యూజ్ అవుతుందనే నేను కొలతలు సహా చూపిస్తున్నాను. అది చూడండి మీకు, ఎందుకంటే మీకు ఐడియా వస్తుంది కాబట్టి. నేను కరెక్ట్గా వేసింది 3 మానికలకి 3 డబ్బాల కారము, 2.5 డబ్బాలు ఉప్పు అండి. ఎందుకంటే మనం నార్మల్ పచ్చళ్ళ కారం తీసుకుంటే కనుకండి ఖచ్చితంగా 3 డబ్బాలు ఉప్పు, 3 డబ్బాలు కారం అండి. ఈ మెజర్మెంట్స్ అయితే మర్చిపోవద్దు. ఇది కొంచెం బళ్ళారి వాళ్ళ కారం కాబట్టి దీనికి 3.5 డబ్బాల కారము, 2.5 డబ్బాలు ఉప్పు అండి. ఉప్పు తగ్గించుకొని వేసుకుంటాం మనం దీనికి. నేను దీంట్లో మర్చిపోయానండి, పసుపు వేయలేదు. కొంత పసుపు యాడ్ చేసుకోండి. చాలా వరకు మంది కూడా మెంతులు కూడా యాడ్ చేస్తారండి, నేను మెంతులు యాడ్ చేయలేదు. అలాగే నేను చూసారు కదా కారం కొలవటం కూడా, ఈ కారం నేను ముక్కల్లోకి వేసేసుకుంటున్నానండి. కాకపోతే ఏంటంటే మీకు ఫస్ట్ చూపించడం కోసం మాత్రమే అలా కొలిచి చూపించాను. ఇక తర్వాత డైరెక్ట్గా నేను అదే కలిపే బౌల్లోనే నేను మొత్తం కారం ఉప్పు అన్నీ ఎలా యాడ్ చేశానో కూడా చూడండి. ఇప్పుడు కారం అయిపోయింది కదండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉప్పు తీసుకుందాం మనం. ఉప్పు కూడా అండి చూడండి, నేను కరెక్ట్గా చూసి వేస్తున్నాను. నేను ఈ కారం తక్కువ ఉంటుంది కాబట్టి, ఘాటు ఉండదు కాబట్టి నేను 2 డబ్బాలన్నర వేసాను. ఒక్కసారి చూడండి, ఆల్రెడీ 1 డబ్బా పోసేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో డబ్బా కూడా ఫుల్గా తీసుకుంటున్నానండి, ఫుల్గా తీసేసుకుంటున్నాను. ఇది 2వ డబ్బా అండి, చూసారు కదా 2 డబ్బాలు ఫుల్గా పోసేసాను. 3వ డబ్బాకి వచ్చేటప్పటికి చాలా లిమిట్గా, అంటే ఆ ఉన్న డబ్బాకి 3.5 వంతు అట్లా అంటారు కదా, దాన్ని నేను తగ్గించి ఆఫ్ చేశాను అనమాట. అంటే 2 ఫుల్ పోసేసి 1 ఆఫ్. అప్పుడు మనకేంటంటే కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొలతలతో మీరు చూసుకొని వేసుకోండి. ఇది వచ్చేటప్పటికి ఆవు పిండి అండి, ఆవు పిండి 1 డబ్బా పోసేసాను. ఇప్పుడు 2వ డబ్బా కూడా పోస్తున్నాను చూడండి. ఏవైనా ఎప్పుడైనా పచ్చళ్ళకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మానిక అంటే 2 kgs అండి. మానిక అంటే 2 kgs. పావు డబ్బా అంటే పాల డబ్బా అంటారు, కొన్ని చోట్ల బియ్యపు డబ్బా అంటారు కదా, అది పావు కిలో వస్తుందండి. 2 kgsలకి ఒక్కొక్కటి పావు కిలో పోసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పిన కొలతలు మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. నేను 3 మానికలు కాబట్టి నేను 3 డబ్బాలు చొప్పున పోస్తున్నానండి. అది చూసి అబ్జర్వ్ చేయండి కొద్దిగా. అలాగే ఇప్పుడు పోసేస్తున్నాను, చూసారు కదండి 3వ డబ్బా కూడా పోసేస్తున్నాను. ఇది పోసిన తర్వాత కొద్దిగా ఘాటు కావాలనుకుంటే, ఘాటు బాగా తినే వాళ్ళైతే నో ప్రాబ్లం అండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. నేను యాడ్ చేశాను, ఖచ్చితంగా యాడ్ చేస్తాను, ఎందుకంటే మీ ఇంట్లో అందరం ఘాటు తింటాము. పిల్లలు కూడా తింటారు కానీ కాకపోతే ఏంటంటే వేడి చేస్తుంది కాబట్టి తగ్గించి వేసుకుంటాం అనేది తప్ప వేరే ఏం లేదు. కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు. మీకు మేబీ మానికలు ఇవంతా ఐడియా లేదనుకుంటే కనుక 2 kgsలకి మీరు అన్నీ పావు కిలో పోసుకుంటే చాలా బాగుంటుంది. ఆవు పిండి ఘాటు కావాలనుకుంటే ఇంకొక 100 grams ఎక్కువ వేసుకోండి, 100 grams ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మెంతి పిండి వేసుకోవాలండి. నేను ఆయిల్ పోసేసాను, నేను పల్లీల నూనె పోసానండి. మా అత్తగారు వాళ్ళు పల్లీల నూనె పోస్తారు, నాకు అదే అలవాటు చేశారు ఆవిడ. నేను అలాగే పల్లీల నూనె పోసుకుంటున్నానండి.
వేరే నూనె పోయట్లేదు. దీంట్లో నేను మెంతిపిండి యాడ్ చేయటం మటుకు మర్చిపోయానండి. మెంతిపిండి మటుకు లాస్ట్లో కొంచెం యాడ్ చేశాను. అది మేబీ క్లిప్పింగ్లో వస్తుంటుంది చూడండి మీరు. నేనైతే మిక్స్ చేశాను కదా. లాస్ట్లో మా పిల్లల అమ్మ ఏదో ప్యాకెట్ మర్చిపోయాము అనేటప్పటికీ ఎండలో వచ్చేటప్పటికి ఇదయింది. అందుకని కొంచెం మెంతిపిండి మటుకు లైట్గా వేసానండి. నేను హెవీగా కూడా వేయలేదు, లైట్గా వేసి మెంతిపిండి కూడా యాడ్ చేశాను చూడండి. నేనైతే మొత్తం కలిపేసిన తర్వాత నేను మాకు పెరుగు బకెట్లో యాడ్ చేసి పెట్టేసేసానండి. నేను మొత్తం దానికి తీసేసాను అన్నమాట పెరుగు బకెట్లకి. ఎందుకంటే మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ పచ్చడి తీసి ఒకసారి కలిపేయాలండి. జాళ్ళు ఉంటే కనుక జాళ్ళల్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. జాళ్ళు యూస్ చేయటం వల్ల చాలా అంటే చాలా బెటర్ అనమాట. నేను ఇక్కడ ఎందుకు జాళ్ళు యూస్ చేయలేదు అంటే అత్తయ్య గారు వాళ్ళు ఊరు వెళ్ళారు కాబట్టి నేను పచ్చడి ఇదంతా పెట్టి రెడీ చేసి ఉంచుతాను. 3 days తర్వాత మళ్ళీ కలుపుతాం కదా ఒకసారి. ఈలోట ఉప్పు కారాలన్నీ సరిగ్గా కలవకపోతే ఇంకొకసారి కలుపుకుంటే మధ్యలో ఉప్పు కారం సమంగా కరిగిపోవడం, అది మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. అది కరిగి ఇంకా అందుకని చెప్పి ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇలా పెరుగు బకెట్లోకి అయితే ఎత్తి పెట్టేసేసుకున్నాను. అత్తయ్య గారు వచ్చేటట్టు ఇంకొకసారి తిప్పి పెడతాను కాబట్టి తర్వాత వచ్చేటప్పటికి తను వచ్చేసేసి జార్లల్లో వాటిల్లో పెట్టి స్టోర్ చేసేస్తారనమాట. నేను పెట్టిన ఆవకాయ పచ్చడి ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో కొత్తగా చూసేటట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.